అమరావతి రాజధానిని ఎవ్వరూ మార్చలేరన్నారు ఏపీ హోంమంత్రి అనిత. సైకో కాస్త కమెడీని అయిపోయారని ఎద్దేవా. జగన్ అమరావతిపైన అక్కసు వెలుగక్కుతున్నారని దుజ్జుమెత్తారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ మావిగన్ అంటే ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే అమరావతికి రాజధానికి మద్దతు తెలపాలన్నారు. మనం ఒక పక్క నుంచి అదృష్టం, ఒక పక్క నుంచి దురదృష్టం. అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా మన చాలా పార్టీస్ అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న చాలా పార్టీస్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ రోజు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేయడానికి చట్టబద్ధత కల్పించడానికి వాళ్ళందరూ కూడా మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాము, మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము అనుకుని చెప్తే నేపథ్యంలో మేము ఏ ముహూర్తాన సైకో అన్నామో కానీ ఆ సైకో కాస్త కామెడీ సైకో అయిపోయింది ఈరోజు. అంటే తన అక్కసు వెళ్ళగక్కడం అన్నది నిజంగా చూస్తా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపించింది. అఫ్ కోర్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదు అనిపించుకున్న దానికి కూడా కారణం ఏంటంటే సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాడు, సొంత చెల్లి గురించి ఆస్తి గురించి కోర్టుకెక్కి కోర్టు దగ్గర కూర్చొని నంగనాచ కబుర్లు మాట్లాడిన వాడికి అమరావతి రైతులు చేసిన త్యాగం గానే, అంతమంది రైతులు చేసిన ఉద్యమాలు గాని నిజంగా అతనికి ఏమైనా కదిలిస్తాయని అనుకుంటున్నారా మీరు? అలా కదిలిస్తాయి అనుకోవడం మన అవివేకం. అది కాస్త ఇంకొంచెం ఏదో అంటారు కదా, ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిందనమాట. పిచ్చి పరాకాష్ఠకి చేరి మినిమం నాలెడ్జ్ లేకుండా అసెంబ్లీలోనే వాళ్ళు ప్రవేశపెట్టి బిల్లు పెట్టగలిగింది మేము వస్తే మేము పెట్టలేమా అంటే ఇప్పటికీ అదే విధ్వంసానికి ఉన్నాడు. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కనువిప్పు కలగకపోగా ఈ వికృత ఆలోచనలు, పిచ్చి పరాకాష్ఠకి చేరే పరిస్థితులు ఇంకొంచెం ఎక్కువైనాయేమో అని మాకు అనిపిస్తుంది. దానిలో భాగమే ఈ మావి గన్. అంటే అఫ్ కోర్స్ ఆయనకి గన్ కల్చరు లేకపోతే గొడ్డలి కల్చరు చాలా కామన్ ఆయనకి. అందులో పార్టీ గన్ కూడా వచ్చింది. అంటే ఇంకెందుకు అవన్నీ పోయి బాబాయ్ గొడ్డలనో లేకపోతే గొడ్డలి గన్ అనో ఏదో పెట్టుకుంటే సరిపోయిద్ది కదా. ఇంత మావి గన్ అని చెప్పేసి నాకు అర్థం అవ్వలే. అందరూ మావి గన్ మావి గన్ మావి గన్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది థాట్ అనుకుంటే ఈయనకి రాత్రులు మాట్లాడడం అలవాటు ఆత్మలతో. ఏ చైనా ఆత్మ గనుక వచ్చిందో ఏంటో నాకైతే అర్థం కాలే ఈ మావి గన్ వచ్చే పరిస్థితుల్లో. లిటరలీ నిజంగా అందరూ నవ్వుకుంటున్నారు ఈ రోజు. అంటే అధికారం లేనప్పుడు అప్పుడేమో స్వాగతించిన వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత 3 ముక్కలు రాజధాని అని చెప్పి మళ్ళీ ఎగైన్ ఈ రోజు తీసుకొచ్చి అది కాదు మావి గన్ అని చెప్పి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడలోని ఆ రీజియన్ లో పెట్టండి అంటే ఎగైన్ ఇతగాడు ఏమనుకున్నాడంటే నేను ఏం మాట్లాడితే అది రచ్చ అయిపోతుంది అనుకున్నాడు, లేకపోతే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలి అనుకున్నాడు.